ఆహ్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో యూరోపియన్ కంట్రీస్‌లో మెయిన్‌గా ఈ షెంజన్ కంట్రీస్ ఉంటాయి గదా! ఈ 29 కంట్రీస్ అట్లా. వీటిలో వచ్చేసి మన ఈ స్లోవేకియా కంట్రీకి మాత్రమే ఈ వర్క్ వీసా చాయిసెస్ ఎక్కువున్నాయి. అంటే మనకి ఎక్కువ అప్రూవ్ అవుతున్నాయి అన్నట్లు. అందుకే చాలామంది స్లోవేకియాకి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో, అలాగే నేను కూడా అదే అనుకున్నా. అందుకని చెప్పేసి ఒక 4 మంత్స్ ముందు ప్లాన్ చేసిన. రీసెంట్‌లీ వీసా వచ్చింది. ఒక 3 డేస్ బ్యాక్ నేను ఇక్కడికొచ్చేసినా అన్నట్లు స్లోవేకియాకి. అయితే ఆహ్, ఇంకొక అప్‌డేట్ ఏంటంటే మళ్ళీ స్లోవేకియా ఎంబసీ వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేసిన స్లాట్స్ మళ్ళీ రిలీజ్ చేసిండ్రు. ఈ మంత్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మంత్స్‌లో ఉంటాయి. సో, మీరెవరైనా వెళ్ళాలనుకుంటే గన ఇక్కడ వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటే సో, కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఆహ్, నేను నచ్చిన కన్సల్టెన్సీ వచ్చేసి ఈ జైద్రూ కన్సల్టెన్సీ. సో, దాని నంబర్ మీకు కింద మెన్షన్ చేస్తా. ఆ నంబర్‌కి కాల్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా రావాలనుకుంటే గిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో, ఇక్కడున్న సాలరీస్ పరంగా పోలిస్తే గిన మనకు 1000-1200 యూరోస్ వస్తాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1,00,000 అట్లా అయిపో వస్తాయన్నట్లు. అదొకటి. ఇక జాబ్స్ వచ్చేసి ఈ డీహెచ్ఎల్ కొరియర్ ఆఫీస్‌లో గాని, ప్లస్సు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, ఈ ప్రొడక్షన్ వర్క్స్‌లో గాని, లేకుంటే టీవీ కంపెనీస్‌లో వాటిలో వర్క్స్ ఉన్నాయి. సో, ఆలోచించండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిన కింద నంబర్ మెన్షన్ చేస్తున్నా. ఆ నంబర్‌కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా? థాంక్ యూ.